యూ హత్తుకుంటే జోరెత్తుకుంది రావే మంటే పుట్టించగా కౌగిళ్ళ గుళ్ళోన కవ్వింత పూజందుకో హత్తుకుంటే జోరెత్తుకుంది. డాక్టర్ గారు, ఈ మధ్య మా పాపకి ఊపిరి తిప్పుకోకుండా దగ్గొస్తుంది. చాలా ఆయాసపడుతుంది. పాలు కూడా అస్సలు తాగట్లేదు. ఓ మై గాడ్, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పాపకు కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉంది. వెంటనే పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళటం మంచిది. పాప తల్లి ఇక్కడ? పాపను మేమే పెంచుకుంటాం డాక్టర్ గారు. ఓ, దట్ ఈస్ ద పాయింట్. తల్లి సంరక్షణలో ఉంటే పాప పరిస్థితి మీకు ముందే తెలుసుండేది. ఏమిటి డాక్టర్, పాపకేమైంది? ఐఎమ్ వెరీ సారీ టు ఇన్ఫార్మ్ యూ. పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. డాక్టర్, అంత చిన్న పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీయా? అఫ్ కోర్స్, ఇట్ ఈస్ వెరీ రేర్ కేస్. ఇలా హార్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ బయటపడతాయి. సో పాపను కాపాడాలి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఇస్ మస్ట్. అంతకుమించి వేరే మార్గం లేదు. అట్ ది సేమ్ టైం ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్. మా పాపను మీరే కాపాడాలి డాక్టర్, ప్లీజ్. డాక్టర్గా నేను చేయగలిగిన సహాయం చేస్తాను. మిగతా విషయాలు హాస్పిటల్ ఇన్ఛార్జ్తో మాట్లాడండి. ఓకే, ఐల్ డూ ఇట్ సార్. ఓకే. మీరే నా బేబీ తాలూకు? అవునండి, మా పాపే. ఈ రోజుల్లో సైన్స్ చాలా డెవలప్ అయిందయ్యా. చిన్నపిల్లలకు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయొచ్చు. కానీ ఖర్చు అవుతుంది ₹1,00,000 దాకా. ₹1,00,000? డబ్బులు లేకుండా ఊరికే చేయడానికి ఏదైనా ధర్మాస్పత్రి అనుకున్నారా? సార్, మీ డబ్బు మీకు ఎలాగైనా కడతాం సార్. ముందు ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ చేస్తాం. మా పాపను కాపాడండి ప్లీజ్. పోనీ ఓ పని చేయగలరా? చెప్పండి సార్, మా పాప కోసం మేము ఏమైనా చేస్తాం. అర్జెంటుగా ఓ పేషెంట్ కిడ్నీ కావాలి. అది ఇచ్చేస్తే మీ పని అయిపోతుంది. నేను ఇస్తాను సార్. నేను ఇస్తాను సార్. మీరుద్రా, నేను ఇస్తాను సార్. ఆగండి ఆగండి ఆగండి. ఇంతకీ మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నాది ఓ పాజిటివ్ సార్. నాది ఏ గ్రూప్ సార్? బి పాజిటివ్. ఏ గ్రూప్ మీద? అయితే పదండి థియేటర్కి. మరి మా పాప? యూ డోంట్ వరీ. మీకు ఆపరేషన్ జరుగుతుండగానే బేబీ కూడా ఆపరేషన్ జరుగుతుంది. ఇద్దరు హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరే కదా కిడ్నీ డొనేట్ చేసేది? అవును డాక్టర్. కమాన్. నువ్వు ఆనంతో వెళ్ళు, నేను పాప దగ్గర ఉంటాను.
నువ్వేం భయపడకురా, అంతా మంచి జరుగుతుంది. హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. బేబీ ఈజ్ సేఫ్, డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అదే మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. ఓకే? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పాపకి ఇంకేం భయం లేదు. యు ఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇంతకీ పాప తండ్రి ఎవరు? పాప ఒక ఆర్ఫన్ బేబీ. మేము ముగ్గురం కలిసి పెంచుకుంటున్నాం. పక్క మనిషి చనిపోతున్నా పట్టించుకుని ఈ రోజుల్లో మీరు కిడ్నీ నమ్ముకుని ఒక పరాయి బిడ్డను కాపాడారు. అఫ్ కోర్స్ ఒక కిడ్నీ లేకపోయినంత మాత్రాన ప్రమాదం లేదు. బట్ మీరు తీసుకున్న నిర్ణయం రియలీ గ్రేట్. చాలా గొప్ప విషయం. దాందే ఉంది డాక్టర్. పాప మీద మాకున్న ప్రేమే కారణం. వీచే గాలి రావేలా, ఊపే తల్లి ఈ ఊయలా. వీచే గాలి రావేలా, ఊపే తల్లి ఈ ఊయలా. ఏ నింగి నుంచో బంగారు ధారలా జారింది చూడే చిన్నారి తారక. వీచే గాలి రావేలా, ఊపే తల్లి ఈ ఊయలా. అనగా అనగా కథలే వినక, అలకే ముదిరి ఎదరే రాక, ఎదలు పొదిరే అమ్మే లేక, మమతే కురిసే రొమ్మే లేక, ఎక్కెక్కి ఏడ్చింది జాలిగా, చిగురాకు చెక్కిళ్ళు వాడగా. ఏ కన్ను కన్నారో ఈ కల, చేవ్రాలు జతలేని లేఖల. ఈ ఎడారి దారులా, రాలు పూల రేకులా, నా చెంత వాలిందిలా. వీచే గాలి రావేలా, ఊపే తల్లి ఈ ఊయలా. వరమై దొరికే సిరివనుకోనా, బరువై బిగిసే ఉరివనుకోనా.
బదులే అడిగే పిలుపనుకోనా బ్రతుకే వెతికే మలుపనుకోనా ఏప్రిల్